Hey guys, welcome back to my channel. Today's mini vlog. ఈ రోజు మనమైతే బంకంపేట కళ్యాణం కోతున్నాం. టెంపుల్ కి. సో చూసేయండి, అక్కడ బోనాలు కూడా చేస్తారు. చాలా మంచిగా ఉంటుంది అక్కడైతే. సో చూద్దాము మనమైతే అది ఎట్లుంటుందో. చలో లెట్స్ గో. చలో బస్ అయితే ఎక్కేసినాం, మనమైతే స్టార్ట్ అయిపోయినాం. సో అట్లా రివ్యూ చూసుకుంటా బయలుదేరినా. ఇప్పుడే బస్ దిగేసినాం శోభన కాడ దిగి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో అక్కడ ర్యాపిడో బుక్ చేసుకొని ఆటోలో వెళ్ళిపోయినాము. అరే భాయ్ సాబ్, ఏం ట్రాఫిక్ భాయ్ సాబ్. అది అంత ట్రాఫిక్ ఇప్పుడే మొదలైతే ఇంకా దర్శనం ఎప్పుడైతుంది ఎన్ని కథ. ఫుల్ ట్రాఫిక్ ఉంది భాయ్ సాబ్. సో 1.5 hours మనమైతే బంకంపేట అయితే రీచ్ అయిపోయినాం. ఆటోలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో మనమైతే ముందర పోవాలి. ఫుల్ ట్రాఫిక్ ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేసాము. ముందరికైతే పోదాం. నచ్చుకుంటే అలా టెంపుల్ దాకా చూస్తారు. ఓ మై గాడ్, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మనకి ఎప్పుడైతే దర్శనం అయితే తెలియదు. చూద్దాం దర్శనం అయితే ఎప్పుడైతే చూద్దాం. ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది కళ్యాణం. సో చూద్దాం ఎప్పుడైతే. కనీసం ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్దామంటే మొత్తం ఫ్రీ చేసి పడేసిండు. విఐపీ మొత్తం విఐపీ ఎంట్రీస్ అంట. మొత్తం ఫ్రీ లైన్. మాకు దగ్గర 1.5 hours పట్టింది దర్శనం కానీ. చూసేది లోపల ఇప్పుడు కళ్యాణం అవుతుంది బయట మేము పోయేసరికి. చూడండి మొత్తం బార్గేట్స్ బందోబస్తు చేసి మొత్తం లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి. బయట కళ్యాణం చూసి వచ్చేసరికి లోపల చూడు జనాలు ఎట్లున్నారు. మా ఏం జనాలు అసలు. టెంపుల్లో గిన్ని లైన్లు కట్టిరు. అమ్మ చూసి పరిశాన్ అయిపోయినా బై సాబ్. ఇంత లైన్లో మాకు 1.5 hours కూడా 1.5 or 2 hours పట్టింది దర్శనం అయ్యేసరికి. మొత్తం పోలీసులు ఏం నొక్కుంటారు లోపల. అబాబాబాబాబాబా ఘోరం ఉంది. ఫుల్ పబ్లిక్ ఉండే. అదేదో తిప్పలు పడి మెల్లగా లోపలికి వచ్చినాం. అమ్మ దర్శనం అయితే చేసేసుకున్నాం. లోపల చూడ అసలు జాగా లేదు, ఏం లేదు. తల్లి దయ వల్ల మాకైతే దర్శనం దొరికింది. దర్శనం అయితే అయిపోయింది. లోపల ఇక దర్శనం చేసుకొని బయటికి వచ్చేస్తే వెళ్తుంటే మనకి మన జై మల్లారెడ్డి కనిపించిండు. మల్లారెడ్డి మనదే, CMR మనదే అన్న డైలాగ్ పర్సన్, ఫేమస్ డైలాగ్ పర్సన్ ఇతనే క్రియేట్ చేశాడనమాట. మెల్ల ప్రసాదం అయితే వేసేసినాం. మనమైతే దేవుని ప్రసాదం ఇచ్చేసారు. సో ఇక్కడ చాలా అన్నదానాలు కూడా చేస్తున్నారు. మస్తు మంది తింటున్నారు, మస్తు మంది అన్నదానం చేస్తున్నారు కూడా పెద్ద ఎత్తున.
తర్వాత అంతా అయిపోయినాక ఇక్కడికి మా ఎల్లమ్మ పండుగ చేసే వాళ్ళ దగ్గరికి వచ్చేసినాము, మా నాన్నమ్మ దగ్గరికి వచ్చేసినాము. ఈమె పేరు అశోక్ అమ్మవారు. సో బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. సో ఈవినింగ్ 4 అట్లా బోనాలు అనేవి స్టార్ట్ చేస్తారు ఇక్కడ. సో అట్లా ముచ్చాలు పెడుతున్నారు, మా వాళ్ళు మాట్లాడుతున్నారు ఎప్పుడెప్పుడు పండుగ, ఏంది సంగతి, ఏంది కథ అని. సో అలా అనుకొని మాట్లాడుకొని బయటకు వచ్చేసినాం. ఈ మార్నింగ్ కన్నా ఈవినింగ్ లైన్ ఎక్కువైపోయింది. సో చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడైతే. ఇక్కడ ఎవరో యూట్యూబర్ అనుకుంటా, వీళ్ళు ఎవరో తెలియదు మనకి, వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు. సో కానీ ఈవినింగ్ మాత్రం చెప్పులు అనవసరంగా చెప్పింది బాబు. చెప్పు అవ్వా బ్యాండ్స్ అప్పటికి నాకు ఏం ఊపు వస్తుంది, డ్యాన్స్ అయిపోతుంది. డిమ్మిడివి ఫుల్ డ్యాన్స్ చేస్తున్నా. మమ్మీ ఏమో ఒకటే పిలుస్తుంది, అట్రా ఇట్రా అది ఇదని. ఫైనల్లీ ఎన్నో ర్యాపిడోలు ట్రై చేసి ఒక ర్యాపిడో ఆటో బుక్ అయిపోయింది. సో అలా స్టార్ట్ అయిపోయినాం. ఎట్లా వచ్చినా ఎట్లా పోతున్నా, మా చెప్పులు పోయారు. దేవుని కాడికి ప్రసన్నంగా ఉండేది, చెప్పులు పోయినాయి. ఫైనల్లీ మనమైతే ఇంటికి వచ్చేసినాం. దర్శనం అయితే అయిపోయింది, మంచిగా అయిపోయింది. కానీ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడైతే వచ్చేసరికి ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సో అట్లా కలిసేసి అందరినీ కలిసేసి చిన్న అన్నదానం తినేసి బయలుదేరినాం. వచ్చేసరికి అరౌండ్ ఇప్పుడు ఎంత అవుతుంది, 3:40 ఏమవుతుంది. సో ఫైనల్ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం. చలో లెట్స్ ఎండ్ ద వీడియో. బాయ్.